బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్ల ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఉన్నారా? రెడీగా ఉన్నారా మీరు? దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా వాళ్ళకు కూర్చునే అవకాశం ఇవ్వండి. దయచేసి తప్పు పట్టుకోవద్దు. ఇంకా మీడియా మిత్రులు వస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి. మధ్య నుంచి కార్యకర్తలు లేండి, వెనక్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా నా పెద్దపల్లి నుంచి, మాధవపూర్ నుంచి, కాటారం నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చి మీడియా వాళ్ళందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. ఓకే. దయచేసి మీకు అందరికి అవపడుతున్నది. అది అటు దూరం ఉన్న వాళ్ళకి అవపడతలేదు అనుకుంటా. మీకు కనిపించడం లేదు కదా? ఒకవేళ అటువైపు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా వాళ్ళు ఇటు రండి దయచేసి. ఓకే. కాళేశ్వరం అంటే ఒక్కసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు. అందులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. మనం నిర్మించిన 15 రిజర్వాయర్లలో 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని చేయబోతున్నాం. 500 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నాం. 240 టీఎంసీల నీటి వినియోగం. మొత్తంగా కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ఇది. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి. బ్యారేజ్లు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌజ్లు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్, ప్రెజర్ మెయిన్స్, స్టోరేజ్, అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడము, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇన్ని కాంపోనెంట్స్లలో పైన ఫస్ట్ 3 బ్యారేజ్లలో మేడిగడ్డ ఒక్క కాంపోనెంట్ మాత్రమే. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ గల కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటిమాటికి తమిళగట్టు దగ్గర ప్రాజెక్టు కట్టి ఉన్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నట్లయితే బాగుండేది. రీడిజైనింగ్ ద్వారా ఖర్చు పెరిగింది, రీడిజైనింగ్ ద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరగబోతున్నది. కాబట్టి ఇది అన్వయబుల్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రీడిజైనింగ్ గల కారణాలు ఏంటో ఒకసారి మీరు చూడండి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది. చాప్రాల్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు వచ్చే అవకాశం లేదు. 2, 9 వద్ద ప్రతిపాదించిన ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల
మహారాష్ట్రలో 3,770 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ముంపు లేకుండా ఉండాలి అంటే మన ఎఫ్ఆర్ఎల్ను అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి కట్టుకోవాలని చెప్పి మహారాష్ట్ర చెబుతున్నది. దాని వలన 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్టు తేలడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన 2007లో చేసింది. 2007లో తుమ్మిడిహట్టు దగ్గర అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఆ 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ రకమైన అనుమతులను పొందలేకపోయారు, ప్రయత్నం చేయలేకపోయారు. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్కి ఇంకా రెండవ కారణం ఏంటంటే నీటి లభ్యత. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. మీరు ఏదైతే దాదాపు 16 లక్షల ఎకరాలకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఆ 16 లక్షల ఎకరాలను సాగు చేయడానికి సరిపోయే నీళ్లు తుమ్మిడిహట్టి దగ్గర లభ్యం కావు. కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి రావడం గల కారణం ఏంటి అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ప్రాణహితకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనం ఈ బ్యారాజ్ నిర్మాణం మేడిగడ్డ బ్యారాజ్ చేపట్టినాం కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. మూడవది, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం జరిగింది. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యము పెంపు, కొత్తవి నిర్మాణం వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యము 16.43 టీఎంసీల నుండి 141 టీఎంసీలకు పెరగడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టును 2 భాగాలుగా చేసి, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా మొదటిది దాన్ని తుమ్మిడిహట్టిని యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా దానికి నామకరణం చేసి 20 టీఎంసీలను అల్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే